శ్రీశైలం ఘటన మీద మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఫైర్ అయ్యారు. అటవీ అధికారుల మీద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం మహిళలను చూడకుండా వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. మీ అధికారులు చాలా సేవలు చేస్తా ఉన్నారు. మీ ఈ రోజు డిఎఫ్ఓలు కానీ ఓలు కానీ లేకపోతే అడవులు నిలబడవు. మీ అధికారులు స్ట్రిక్ట్ గా లేకపోతే ఈ రోజు అడవులు నిలబడవు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మీ డిపార్ట్మెంట్ గురించి మీరు తెలుసుకోండి. మీ ఈ యొక్క రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నా మీ డిపార్ట్మెంట్ మించినటువంటి డిపార్ట్మెంట్ లేదు. అటువంటి వారిని ఈరోజు ఏమాత్రం మానసిక క్షోభకు గురి కాకుండా వాళ్ళకి అండగా నిలబడతానని ఆశిస్తా ఉన్నాం. వెంటనే బుడ్డా రాజశేఖర్ మీద కేసులు బనాయించి ఎస్సీ కేసులు వెంటనే మీరు అరెస్ట్ చేస్తారని భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి మేమందరం ఎస్పీ గారికి కూడా మెమరాండం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ఆందోళన ఉన్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రైతుల గురించి పట్టించుకునే పాపాన పడాలా. అందుకే యూరియా కొడుతుంది. బ్లాక్ మార్కెట్లు అమ్ముతా ఉన్నారు. ఈ బ్లాక్ మార్కెట్లు అమ్మేది దళాలను అరికట్టండి, వాళ్ళపైన కేసులు పెట్టమని కోరుతూ శ్రీశైలంలో సంఘటనలు చాలా జరుగుతా ఉన్నాయి. దేవాలయంలో దోచుకుంటున్నారు. దేవాలయంలో విచ్చలవిడితనం, టెండర్లు వాళ్ళవే. చిరు వ్యాపారాల పైన కేసులు పెడతా ఉన్నారు. ఆడవాళ్ళ పైన, మన ముగ్గురి పైన. ఒక జనసేన నాయకుడు పాపం ఆయన బర్త్డే చేసి ఏదో చేస్తే అతని అన్నదానం బాబు కన్నా ఫోటో పెట్టి అన్నదానం చేస్తే వాళ్ళ మనుషులు విచ్చలుడుగా కొట్టి ఆ జనసేన నాయకుడిని కొట్టి హింసించడం ఇది న్యాయం.